2018 ప్రీవియస్ పేపర్ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఏపీ. ఆల్రెడీ మనం 20 బిట్స్ మెథడాలజీ నుంచి చూసాము పార్ట్ 1లో. ఇప్పుడు పార్ట్ 2 వచ్చేసరికి 141 బిట్ నుంచి 160 బిట్ వరకు చూద్దాము. 20 బిట్స్ టోటలు. బ్లూమ్స్ యొక్క మూల్యాంకన బోధన ఉపగమములో తరగతి బోధన ఈ అంశం పైన కేంద్రీకృతం అవుతుంది. తరగతి బోధన ఏ అంశంపై కేంద్రీకృతం అవుతుంది బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారము అంటే విద్యార్థులలో నైపుణ్యాలు మరియు కౌశలాల సాధన. విద్యార్థులలో నైపుణ్యాలు మరియు కౌశలాల సాధన. నెక్స్ట్ విద్యార్థులలో నైపుణ్యాలు మరియు కౌశలాల సాధన. ఓకే, నెక్స్ట్ 141 క్రింద నియబడిన వానిలో జీవశాస్త్ర ఉపాధ్యాయునిచే వ్రాయబడే శ్రవణోపకరణం. క్రింద నియబడిన వానిలో జీవశాస్త్ర ఉపాధ్యాయునిచే వ్రాయబడే శ్రవణోపకరణం గ్రామ్ఫోన్. నెక్స్ట్ ఆకుపచ్చ మొక్కలు మరియు ఆకులలోని రంగు ఎల్లప్పుడూ ఉండే విధంగా పరిరక్షించుటకు ఈ రసాయనం అవసరం. గ్లేషియల్ ఎసిటిక్ ఆమ్లం. గ్లేషియల్ ఎసిటిక్ ఆమ్లము ఆకుపచ్చ మొక్కలలో మరియు ఆకులలోని రంగు ఎల్లప్పుడూ అదే విధంగా పరిరక్షించడానికి గ్లేషియల్ ఎసిటిక్ ఆమ్లం అనేటటువంటి రసాయనం అవసరం. నెక్స్ట్ బిట్ 144 ఒక సంవత్సరంలో ప్రయోగశాల నిర్వహణకు అయిన ఖర్చును తెలుసుకొనుటకు తోడ్పడే రిజిస్టర్ వస్తు ప్రవేశ రిజిస్టర్. ఒక సంవత్సరంలో ప్రయోగ నిర్వహణలకు అయిన ఖర్చు తెలుసుకొనుటకు ఉపయోగపడే రిజిస్టర్ వస్తు ప్రవేశ రిజిస్టర్. 145 బిట్ వచ్చేసరికి ఉపాధ్యాయుడు ప్రయోగాత్మక కృత్యాలు నిర్వహించడం ఈ ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఉపాధ్యాయుడు చెప్పిన జీవశాస్త్ర యథార్థాల నిరూపణకు తోడ్పడుతుంది. ఉపాధ్యాయుడు చెప్పిన జీవశాస్త్ర యథార్థాల నిరూపణకు తోడ్పడుతుంది. నెక్స్ట్ 146 బిట్ జీవశాస్త్రానికి సంబంధించిన ప్రత్యామ్నాయ పరికరానికి ఒక ఉదాహరణ ఆస్మోమీటర్. ఆస్మోమీటర్. నెక్స్ట్ బిట్ జీర్ణ ప్రక్రియలో ఎంజైమ్ల పాత్ర అనే పాఠాన్ని బోధించుటలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడికి క్రింది సబ్జెక్టులో సహసంబంధం ఏర్పరచవచ్చును. రసాయనిక శాస్త్రంతో సహసంబంధాన్ని ఏర్పరచవచ్చును. నెక్స్ట్ విద్యా ప్రణాళిక విద్యా భవిష్యత్తులో అనుసరించదగిన విద్యకు సర్వతోముఖోమూర్తిమత్వ వికాసానికి దోహదపడాలి. ఈ విద్యా ప్రణాళిక సూత్రము దీనికి సంబంధించినది పురోగమన దృక్పథ సూత్రము. పురోగమన దృక్పథ సూత్రము. నెక్స్ట్ 149 బిట్ చూడండి. ఉత్తమ పాఠ్యగ్రంథం యొక్క లక్షణము. ఉత్తమ పాఠ్యగ్రంథం యొక్క లక్షణము సరి అయిన చిత్రాలు ఉదాహరణలు ఉండడం. ఓకే, తన స్టూడియో పాఠశాలలో తన ఆదర్శాలు ప్రకారం తన వద్ద ఉన్న పదార్థాన్ని మలుచుకోవడానికి కళాకారుడు ఉపయోగించే సాధనాన్ని కరిక్యులం అంటారు. ఓకే, దానికి ఆన్సర్ కన్నింగ్ హామ్. తన స్టూడియో అంటే పాఠశాలలో తన ఆదర్శాలు అంటే ఉద్దేశాలతో ప్రకారం తన వద్ద ఉన్న పదార్థాన్ని అంటే విద్యార్థులను మలుచుకోవడానికి కళాకారుడు అంటే టీచరు స్టూడెంట్స్ని మలుచుకోవడానికి తన ఉద్దేశాలు ప్రకారం పాఠశాలలో ఉన్నటువంటి స్టూడెంట్స్ మలుచుకోవడానికి ఉపయోగించే సాధనాన్ని కరిక్యులం అని అంటారు అని నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు? స్టూడెంట్స్ని టీచర్స్కి అనుకూలంగా మలుచుకోవడానికి ఉపయోగించే సాధనాన్ని కరిక్యులం అని అంటారని బ్రీఫ్గా దీన్ని చెప్పింది ఎవరు అంటే కన్నింగ్ హామ్. ఓకే, క్రింద నియబడిన గుణాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడికి ఉండవలసినది వినూత్నత. ఎప్పుడు కూడా కొత్తదనాన్ని కోరుకుంటారు కదా. దేశీయ వనరుల అభివృద్ధి మరియు దృశ్య శ్రవణ ఉపకరణాల అభివృద్ధి ఈ విజ్ఞాన శాస్త్రం సంస్థలో ప్రాముఖ్యం ఇవ్వబడుతుంది అంటే ప్రాజెక్ట్ టెక్నాలజీ సంస్థలో. ఓకే, నెక్స్ట్ 153 విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన నిర్వహణలో ముఖ్య లక్ష్యాలలో ఒకటి పరిశోధనపై ఆసక్తి కలుగజేయడం. విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన అది దాని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే పరిశోధన రీసెర్చ్ మీద ఆసక్తిని పెంపొందించడానికి ఇవి చేస్తారనమాట. విజ్ఞాన శాస్త్ర క్లబ్స్ నిర్వహణ సవ్యంగా జరుగుటకు తోడ్పడుతూ సలహాదారుగా వ్యవహరించే విజ్ఞాన శాస్త్ర క్లబ్ సభ్యుడు ఎవరు అంటే ప్రతిపాదకుడు. ఎవరైతే ప్రతిపాదిస్తారో అతను అనమాట. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర వనరుల
నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర వనరుల వినియోగంలో ఇది ఒక సాంకేతిక అవరోధం ఉంటుందట. అది ఏంటంటే నాణ్యమైన పరికరములు ఉన్నప్పటికీ తగిన సిబ్బంది లేకపోవడం, క్వాలిటీ మెటీరియల్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా సిబ్బంది లేకపోవడం అనమాట. విజ్ఞాన శాస్త్ర వనరుల వినియోగంలో సిబ్బంది ఉంటేనే కదా వాటిని వినియోగిస్తారు. ఓకే, ఇది సాంకేతికమైనటువంటి అవరోధం. నెక్స్ట్ 156 క్రింది వానిలో స్వచ్ఛంద సంస్థ అయిన విక్రమ్ సారాభాయ్ సైన్స్ సెంటర్ యొక్క ఉద్దేశం పరిశీలన, పరికల్పన, ప్రయోగాత్మక నైపుణ్యాలు పెంపొందించుట. ఓకే, 157 బిట్ చూడండి. జీవశాస్త్ర అభ్యసనలో వైకల్య కారణం గుర్తించుటకు ఈ రకమైన మూల్యాంకనం తోడ్పడును. వైకల్యానికి కారణం ఉపయోగించడానికి ఈ రకమైనటువంటి మూల్యాంకనం తోడ్పడుతుంది. ఏంటంటే లోప నిర్ధారణ మూల్యాంకనం. ఎప్పుడైతే లోపాలను సవరించుకుంటామో అప్పుడే ఇవాల్యుయేషన్ మూల్యాంకనం అనేది మంచిగా వస్తుందన్నమాట. మూల్యాంకనంలో ఎక్కువ నియతంగా ఉండి సంఖ్యాత్మక గణనలను అందించే ప్రయోగాత్మక సాంకేతిక విధానానికి ఒక ఉదాహరణ సాధన పరీక్షలు. నెక్స్ట్ లక్ష్యాత్మక పరీక్షల యొక్క పరిమితులలో ఒకటి ఏంటంటే ఊహించి జవాబులు ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. లాస్ట్ బిట్. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో PIE జీకే ఇంపార్టెంట్ బిట్స్, ఇంకా మ్యాథ్స్, బయాలజీ కూడా ఉన్నాయి చూడండి. 160 బిట్. విద్యార్థుల సాధన సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే సాంఖ్యక శాస్త్ర అంశము అంక మాధ్యమము. మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్.